తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షలో ఉంటూ నిత్యం స్వామివారి స్మరణలో గడిపే అవకాశం లభించడం భక్తులు తమకు లభించిన అదృష్టంగా భావించాలని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి తెలిపారు. కడప నగర శివర్లోని విశ్వనాథపురంలోని విశ్వేశ్వర విశాలాక్షి ఆలయంలో ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి స్వామికి స్వయంగా అభిషేకాలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప భక్తుడు గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పడిపూజ నిర్వహించడం, ఈ పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తన ఆహ్వానించడం సంతోషదాయకంగా ఉందన్నారు. అనంతరం అయ్యప్ప భక్తుల శరణుఘోషతో ఆ ప్రాంగణం ప్రతిధ్వనించింది. శబరిగిరీస్ని వైభవాన్ని తిలకించిన భక్తుల హృదయాలు ఆనందంతో ఓలలాడాయి. విశ్వనాథపురంలో గోపాల్ స్వామి ఆధ్వర్యంలో పడిపూజలో పాల్గొనడం ఎంతో పుణ్యం చేసుకున్నట్లని భావిస్తున్నా. ఇంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్ అంటే ఒక దైవత్వం ఇక్కడ నిజంగా శివరంలో ఉన్నట్లుగా భావించేంతగా మంచి పూజలు చేస్తూ ఆరాధ్యంగా చాలా అద్భుతంగా పడి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనడానికి ఆహ్వానించినందుకు కమిటీ వాళ్ళని, అలాగే మా గోపాల్ స్వామి ఆధ్వర్యంలో ఈ పడి పూజ జరిగినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ స్వామి యొక్క కృప అందరి మీద ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇక్కడికి విశ్వనాథపురం ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మా ఇన్ఛార్జ్ అయినటువంటి చింతా యశ్వంత్ రెడ్డి బావ ఆధ్వర్యంలో ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నాం. ఇక్కడ శ్రీ విశ్వేశ్వర విశాలక్ష్మి దేవస్థానం మహత్యం తెలుసుకొని ఇక్కడ ఏ కోరిక జరిగినా ఏ కోరిక అడిగినా ఖచ్చితంగా అమ్మవారు నెరవేర్చారనే సంకల్పంతో ప్రచారంలో భాగంగా ఇక్కడ గుడి వద్దకు వచ్చి మా అన్న ఎమ్మెల్యే గారు కృష్ణ చైతన్య రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందితే అయ్యప్ప స్వామి పడి పూజ పెడతామని మొక్కున్నాం. ఆ మొక్కు ఇలాగా తీర్చుకోవడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. విశ్వనాథపురం విశ్వేశ్వర విశాలాక్షి దేవస్థానము మహాశివుడు పార్వతీదేవి కొలువైన దేవాలయము. జనమేంజేయుని కాలంలో అంటే కలియుగం ప్రారంభమైన కొత్తలో ఈ దేవాలయం ఇక్కడ స్థాపించబడిందని చెప్పి మా పెద్దలు చెప్పినారు. ఈ గుడిలో అమ్మవారు చాలా మహిమాన్వితమైనది. ఆమెను ఏ కోరిక కోరుకున్నా కూడా భక్తితో ఆమెను సేవించిన వారికి ఎటువంటి కోరికైనా కూడా ఏ కాలంలో అయినా సరే ఏ పరిస్థితుల్లో అయినా సరే ఆ కోరికలు నెరవేరుతాయి. అందుకే ఈ విశ్వేశ్వరాక్షి గుడి పక్కనే అయ్యప్ప స్వామి గుడి పడింది, దత్తాత్రేయ స్వామి గుడి పడింది. రాబోయే భవిష్యత్ కాలంలో ఈ పక్కన రామాలయం కూడా మేము నిర్మించబోతున్నాము త్వరలోనే. దానికి తగిన స్థలం కూడా మా దగ్గర ఉంది. ఎమ్మెల్యే గారి సహకారంతో, కృష్ణ చైతన్యారెడ్డి గారి సహకారంతో, పెద్ద ఆయన నరసింహారెడ్డి గారి సహకారంతో రామాలయం కూడా నిర్మించడం జరుగుతుంది రాబోయే కాలంలో. ఇక్కడ ఇంకా ఈ గుడికి సంబంధించిన చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే మేము ఎమ్మెల్యే గారి సహకారంతో, పెద్ద ఆయన గారి సహకారంతో అతి త్వరలోనే పూర్తి చేసేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ దినం పడిపూజ బ్రహ్మాండంగా గోపాల్ స్వామి ఆధ్వర్యంలో అది చాలా బాగా జరిగింది. ఎమ్మెల్యే గారు ఇంకా చాలామంది అయ్యప్ప స్వామి భక్తులందరూ విరివిరిగా పాల్గొని అద్భుతమైన పాటలతో, అద్భుతమైన స్వామివారి పూజతో అందరికీ భిక్ష పెట్టి అందరినీ సంతోషంగా అందరినీ సాగనంపడం. రాష్ట్రానికి జగన్ పాలన గ్రహణం వీడిందని, ఏపీ అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని కేంద్ర మాజీ మంత్రి టీడీపీ నేత అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆలయాలను కూడా వదల్లేదని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతుందని అభిప్రాయపడ్డారు. మనకి ఒక ఎక్లిప్స్ అయింది కొంతకాలం, అది ఒక పెద్ద ప్రాబ్లం అనుకో. అయినా దాని నుంచి మనం ఏంటంటే షుడ్ నాట్ బి బిటర్, డజంట్ టేక్ ఎనీవేర్. మళ్ళీ రాకుండా ఎలాగా అనేది మనకు అవసరం. మన విశాఖపట్నమే చూస్తే బహుశా కసాయివాడికి హృదయం ఉంటుంది, కానీ ఆవుల్ని నిర్బంధించి మేత తీసేసి ఆకలితో సంపడం. ఇక్కడే మన సింహాచలం అప్పన్న స్వామి ఆలయం అది ఒకటే కాదు. మన ఉత్తర కోస్తా జిల్లాలు చూస్తే 2 ప్రాచీన గుడిలు, పోలపల్లి గ్రామంలో పైడిపల్లి అమ్మవారి, రామ్ తీర్థంలో కోదండ రాముడు గుడిని బాబర్ ధ్వంసం చేశారేమో ఆ రోజుల్లో. కొన్ని అలాంటివితో ఆగకుండా నెయ్యి దేంతో తయారవుతుందని, జంతు కొవ్వుతో తయారవుతుందని మనకు అందరికి హృదయాల్ని గాయపరచను. ఎందైతే నా అభిప్రాయంలో ఏ మతమైనా ఇంకో నమ్మకాన్ని పైన తొక్కడం. ప్రపంచ చరిత్రలో చూస్తే మిడిల్ ఏజెస్ లో జరిగేవి యుద్ధాలు అయ్యేటప్పుడు
కానీ స్వతంత్ర భారతదేశంలో ఇలాగ ఉత్పన్నం అవుతుందని నాలాంటి మనుషులు ఏనాడు ఊహించలే. మేము ఏదో 10 సార్లు పోటీ చేసాం, 8 సార్లు గెలిచాము, ఇలా వస్తుందని ఊహించలేదు. అలాగ వచ్చింది. దాన్ని కూడా మనం అధిగమించగలిగాము. ఇప్పుడు ఆర్థికంగా లెక్క పెడుతున్నా. ఒకప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా కూడా చేశాను. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాలోని మగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. మధ్యాహ్న భోజనం చేసిన 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో అల్లాడిపోయారు. దీంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కారులో ఆసుపత్రికి తరలించారు. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కును రాజ్యాంగం కల్పించిందని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత టీజేఆర్ సుధాకర్ పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియంతల పాలనకు, చంద్రబాబు పాలనకు దగ్గర పోలికలున్నాయంటూ ధ్వజమెత్తారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజల హక్కులను కాలరాస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. రాచరికానికి రాజ్యాంగంలో ప్రవేశం లేదు. రాజులాగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రవర్తించడానికి ఏ మాత్రమును ప్రవేశం లేదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక పితగా, రాజ్యాంగ పితగా, రాజ్యాంగ రచన పితగా, ఈ దేశానికి దిక్తూచిని ఇచ్చిన ఒక మహానుభావుడిగా, ఒక దార్శనికుడుగా, ఒక రాజకీయవేత్తగా, ఒక మేధావిగా, ఇతర దేశాల్లో వారి విగ్రహాన్ని పెట్టించే అంత గౌరవాన్ని సంపాదించుకున్న అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి మనం ఎంతవరకు ఈ రోజున ఈ రాష్ట్రంలో అమలు పరుస్తున్నాం, ఈ దేశంలో అమలు పరుస్తున్నాం. కుల మత వర్ణ వ్యవస్థలకు వ్యతిరేకంగా మన రాజ్యాంగం ఉంటే ఇప్పటికీ కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో ప్రజలను హింస పెడుతున్న రాజ్యాధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ కళ్లు తెరవమని చెప్పి మనం చేస్తున్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నంత మాత్రాన మీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్టు కాదు. ఓ పక్కనేమో ప్రజలచే ఎన్నుకోబడిన మీరు అనగా మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క జీవన విధానానికి, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులైన మాట్లాడే హక్కుని అనగా వాక్ స్వాతంత్ర్యాన్ని, జీవించే హక్కుని లేదా భావ ప్రకటనా స్వేచ్ఛని మీరు ఉక్కుపాదం పెట్టి ఈ రోజున ఈ రాష్ట్రంలో అణగదొక్కుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు మీకు ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతున్నాం. భారత రాజ్యాంగం ప్రకారం నడపాల్సిన మన ప్రభుత్వాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంలోకి మార్చి ఏ మాత్రం సిగ్గు లేకుండా, ఏ మాత్రం బిడియం లేకుండా, ఒక్క అణువంతైనా కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించకుండా నేను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు పరుస్తాను, మీకు చేతనైంది చేసుకోండి అని ప్రకటించిన మొట్టమొదటి ప్రజాస్వామ్య నాయకులు మీరే. అక్రమ కేసులు నువ్వు పెట్టలేకపోతే నువ్వు దిగిపోమని ఒక దళిత హోంమంత్రికి చెంది కూడా మీరే. అంటే దళిత హోంమంత్రి గారైన మా ఆడబిడ్డని నీకు చేత కావటం లేదు, నువ్వు ఎదురు పార్టీని భయపెట్టలేకపోతున్నావు, నువ్వు దిగిపోతే నేను ఎక్కుతాను, నేనైతే బాగా బ్రహ్మాండంగా కేసులు పెడతాను, నీ చేత కావట్లేదని ప్రకటించి కూడా నేను అత్యున్నతమైన ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోగలుగుతానని చెప్పగలిగిన కూటమి నాయకులు మీరు. ఈ రోజున ఈ రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకునే నైతిక హక్కు ఈ కూటమి ప్రభుత్వానికి ఎక్కడుందని చెప్పి అడుగుతున్నాం. సోషల్ మీడియాలో అమాయకులైన బిడ్డలను, యువతులను భావ ప్రకటనను ప్రకటించినటువంటి స్వేచ్ఛ ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగంలో మాట్లాడే హక్కు ఉన్న ఈ రాజ్యంలో వారు ఉద్వేగభరితంగా పెట్టిన పోస్టులను మీరు తప్పుబట్టి అక్రమ కేసులు బనాయించి, ఒకటి రెండు కాదండి, ఒక్కొక్కరిపైన 10 నుంచి 15 కేసులు బనాయించి
రాజ్యాంగానికి తూట్లు పొడిచిన చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే నైతిక హక్కు ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాతావరణ శాఖ జారీ చేసిన తుఫాన్ అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. అంబేద్కర్ రాజ్యాంగానికి ఏపీలో కూటమి ప్రభుత్వం తూట్లు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి అమర్నాథ్ ఫైర్. మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టండి, అధికారులను ఆదేశించిన కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. ఏపీకి జగన్ గ్రహణం వీడిందన్న కేంద్ర మాజీ మంత్రి గజపతిరాజు, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమంటూ వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.